హిందూ పురాణాల ప్రకారం స్మార్త సంప్రదాయంలో గురు సంప్రదాయానికి ఆద్యుడు దక్షిణామూర్తి. శివుని గురుస్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం. దక్షిణామూర్తి ఉపాసనతో గురుదోషాలు తొలగిపోతాయని గురువులు చెబుతారు. దక్షిణామూర్తి స్తోత్రాన్ని నియమనిష్టలతో పారాయణ చేస్తే గురుగ్రహ అనుకూలత లభిస్తుందని అంటారు. దక్షిణామూర్తి వైభవాన్ని, దక్షిణామూర్తి స్తోత్ర మహత్యాన్ని తెలుసుకుందాం. శ్రీ ఆదిశంకరాచార్యులు రచించిన దక్షిణామూర్తి స్తోత్రంలో వర్ణించిన దక్షిణామూర్తి స్వరూపాన్ని పరిశీలించినప్పుడు దక్షిణామూర్తి ఒక మర్రి చెట్టు క్రింద కూర్చొని ఒక కాలు కింద రాక్షసుని తొక్కి పట్టినట్లుగా ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది. దక్షిణామూర్తి చుట్టూ ఋషులు కూర్చొని ఉంటారు. ఈ భంగిమలో ఆంతర్యం ఏమిటో తెలుసుకుందాం. శివుని ఆశ్రయించిన బ్రహ్మకుమారులు. బ్రహ్మ నలుగురు కుమారులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు బ్రహ్మజ్ఞానం కోసం ఎన్ని రకాల తపస్సులు చేసినా వారికి బ్రహ్మజ్ఞానం అంతుపట్టలేదు. చివరికి వారు పరమశివుని దగ్గరికి వెళ్ళి తమకు పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు. మౌన వ్యాఖ్య పరబ్రహ్మతత్వం. అప్పుడు పరమశివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు. శివుడు ఒక మాట కూడా మాట్లాడకుండా ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు. మహదాశ్చర్యం. ఋషులందరికీ వారి అనుమానాలన్నీ వాటంతటా అవే తొలగిపోయి జ్ఞానోదయం అయింది. ఈ రూపాన్నే దక్షిణామూర్తి స్వరూపంగా హిందూ పురాణాల్లో వర్ణించబడింది. మౌనమే జ్ఞానం. దక్షిణామూర్తి రూపం మనకు ఏమని సూచిస్తుందంటే జ్ఞానం అనేది మాటల్లో వర్ణించలేనిది, కేవలం అనుభవించదగినది అని. గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు. అందుకనే ఈయన గురించి మన పురాణాల్లో విస్తృతంగా వర్ణించారు. అజ్ఞానమే దుఃఖం. శివుని గురువు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం. దక్షిణ అంటే సమర్థత అని అర్థం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఃఖాలన్నీ వాటంతటా అవే తొలగిపోతాయి. దాక్షిణ్య స్వరూపమే దక్షిణామూర్తి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం. ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి. ఆ తర్వాత వశిష్ఠులకు, సనక సనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి. బుద్ధి వికసనం. దక్షిణామూర్తిని ఉపాసించే వారికి బుద్ధి వికసిస్తుంది. అందుకే చదువులో ఏకాగ్రత కోసం దక్షిణామూర్తిని పూజించమని విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్తారు. విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు. సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి. మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కగా విద్యావంతులై జీవితంలో సుఖ సంతోషాలను సొంతం చేసుకుంటారు. ఏది కోరితే అది. చిన్నపిల్లలకు చదువు, ఐశ్వర్య కాముకులకు సంపద, మోక్షకాములకు మోక్షాన్ని ప్రసాదించే దక్షిణామూర్తి ఇవ్వలేని సంపద, విద్య లేనే లేదు. చదువుకు, సంపదకు, మోక్షానికి అధిష్టానమైన దక్షిణామూర్తి సదా పూజనీయుడు. గురుదోషాలను పోగొట్టే దక్షిణామూర్తి. ఒక వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలన్నా, ఐశ్వర్యం, పదవులు, రాజయోగం పొందాలన్నా జాతకం ప్రకారం గురుగ్రహం అనుకూలించాలి. ముఖ్యంగా గురుగ్రహం వివాహకారకుడు. జాతకంలో గురుస్థానం బలీయంగా ఉన్నప్పుడే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. జాతకంలో గురుగ్రహం నీచస్థితిలో ఉన్నప్పుడు ఆదిగురువు దక్షిణామూర్తిని ఆశ్రయించాలి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎలా పఠించాలి? ప్రతి గురువారం సూర్యోదయం లోపే నిద్రలేచి శుచి అయి పూజా మందిరంలో నిశ్చలంగా కూర్చొని దక్షిణామూర్తి స్తోత్రాన్ని 11 సార్లు పారాయణం చేస్తే గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇలా 40 రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే గురుగ్రహ అనుకూలతతో విద్య, ఉద్యోగం, వివాహం, సంపద, మోక్షం ఇలా ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది. సాక్షాత్తు శ్రీ ఆదిశంకరులు రచించిన, లోకానికి అందించిన మహత్తరమైన దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిద్దాం. సకల శుభాలను పొందుదాం. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః.